మాకు ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా ఏం సెక్యూరిటీ? మైనారిటీ కదా సార్, ఎన్ఆర్సీ కాదమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, ఎన్ఆర్సీ అంటే తెలుసా? ఓన్లీ అన్ని డాక్యుమెంట్స్ కావాలంటే ఏం అక్కర్లేదు. చెప్పు నాన్న, నువ్వు మంచి ప్రశ్న అడిగావు. ఎన్ఆర్సీ అంటే ఏంటో తెలుసా? నాన్ రెసిడెన్స్ కంట్రీ కాదు, నేషనల్ రిజిస్ట్రేషన్ ఫర్ సిటిజన్స్. అమెరికాలో దాన్ని సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు. ప్రతి పౌరుడు సిటిజన్ ఒక నెంబర్ ఇస్తారు. ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఎన్ఆర్సీతో ప్రాబ్లమే లేదు. ఈ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అనేది 1972లో పెట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు చేయక. బంగ్లాదేశ్ తెలుసా నీకు? బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి విడిపోయింది? ఇండియా నుంచి కాదు, 1947లో పాకిస్తాన్ వెళ్ళిపోయింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చింది. అప్పుడు 1972లో మన సొంత సిటిజన్స్ మనలాంటి వాళ్ళందరికీ ఒక నెంబర్ ఇవ్వాలి అని అనుకున్నారు. అప్పుడు ఈ టెక్నాలజీ లేక అలా నడుచుకుంటూ వచ్చింది. ఎన్ఆర్సీ మూలాన ముస్లింకి కానీ, క్రిస్టియన్కి కానీ, హిందూకి కానీ, మన భారతదేశ పౌరులకి ఏ మాత్రం నష్టం లేదు. సిటిజన్షిప్ ఓల్డ్ వాళ్ళది కూడా ప్రూవ్ చేసుకోమని వస్తుంది. అసలు ఇక్కడ పుట్టిన వాళ్ళకి లేదమ్మా. ఇంకోటి ఏంటంటే సిఏఏ ఉంది కదా, అంటే ఫుల్ ఫామ్ తెలుసా? అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. మన దేశాల నుంచి మన పౌరులు కానీ చాలా మంది అనేక బాధలు పడతా ఉన్నారు చుట్టుపక్కల దేశాల్లో. ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. అక్కడ నుంచి పారిపోయి మన దేశంలో వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తే ఇక్కడ ఉన్నారు అట్లా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి. 1996లో పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉండేవాడు తెలుసా మీకు? మీరు పుట్టలేదేమో, తెలుసా? ఆ ప్రధానమంత్రి గారు ఆఖరి స్పీచ్ ప్రధానమంత్రిగా ఇచ్చింది ఏంటంటే, మన సిటిజన్స్ అందరికీ బానే ఉంటాం, ఈ ఎన్ఆర్సీ ద్వారా అందరినీ రిజిస్టర్ చేద్దాం, కానీ మన సిటిజన్స్ కాని వాళ్ళు మన దేశంలో ఒక 10 కోట్ల మంది ఉన్నారు సుమారుగా. 10 కోట్ల 5 కోట్ల ఉన్నారు సుమారుగా. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలకి పాస్పోర్ట్ రాదు, ఆధార్ కార్డు రాదు. ఈ దేశంలో ఉన్నాము, పాకిస్తాన్లోనూ, శ్రీలంకలోనూ, లేకపోతే శ్రీలంకలో చాలా మంది ఉన్నారు. 1975 అక్కర్లేదమ్మా, అదంతా ఊరిని అపోహ. నీ వెబ్సైట్ చూసుకో. 2014 తప్పమ్మా, సోషల్ మీడియా అంతా దొంగ మీడియా. నేనైతే అబద్ధం చెప్పాలని పని లేదు. 2014 నాటికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, మగ గాని ఆడ గాని, మీరు వచ్చి గవర్నమెంట్ కి సరెండర్ అవ్వండి, మేము ఇట్లా ఉన్నామని, వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తాం. అంటే ఇక నుంచి వచ్చే వాళ్ళని ఆపుదామని. మన దేశ జనాభా ఎక్కువ ఉంది కదా, దొంగతనంగా వచ్చారు. 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పుడు వరకు ఆల్రెడీ దేశంలో ఉన్నట్లు గనక నిరూపించుకుంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారని. వచ్చింది. సిఏఏ యాక్ట్ అంటే ఏంటని చదువు. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. యాజ్ ఆన్ 2014 నాటికి ఎవరైతే దేశంలో ఉన్నావో, నీకు నాకు కాదు, అది వేరే దేశాల నుంచి దొంగతనంగా పారిపోయి వచ్చిన వాళ్ళకే అప్లై అవుద్ది. అది నువ్వు నాకు సపరేట్ గా వస్తే నువ్వు 10 మందికి చెప్తానంటే నీకు మళ్ళీ 10 నిమిషాలు క్లాస్ తీసుకొని నీకు చెప్తా, నువ్వు చదువుకున్నావు కాబట్టి. అమెరికాలో సోషల్ ఎస్సిఎన్ అంటారు, సోషల్ సెక్యూరిటీ నెంబర్. అక్కడికి వెళ్ళగానే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఫస్ట్ నువ్వు చదువుకోవడానికి వెళ్ళినా అది ఇస్తారు. ఎక్కడ తిరిగినా అమెరికాలో ఆ నెంబర్ లేకపోతే ఏం జరగదు. ఎన్ఆర్సీ అది ఒకటే. ఓకే, నువ్వు వస్తానంటే రామ్మా, నేను చెప్తా. కమలం గుర్తుకే మన ఓటు. మీ సుజనా చౌదరి, బీజేపీ అభ్యర్థి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.